హైదరాబాద్లోని బాచుపల్లిలో జరిగినటువంటి ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా, రెండు రాష్ట్రాల వ్యాప్తంగా, అసలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ ఉలిక్కిపడేలా చేసిందని చెప్పుకోవచ్చు. ఈ నాగేంద్ర భరద్వాజ్, అతని పేరు, అమ్మాయి పేరు మధులత. 2020లో పెళ్లి చేస్తున్నారు. ఇద్దరు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళు. వాళ్ళకి ఒక ఏడాదిన్నర బాబు ఉన్నాడు. అయితే ఒక వ్యక్తి, ఈ నాగేంద్ర భరద్వాజ్ అనే వ్యక్తి పైకి కనిపిస్తానికి చాలా సౌమ్యంగా, చాలా నార్మల్గా, చాలా మంచిగా ఉంటాడు. కానీ అంటే ఆడైనా మగైనా పైకి ఒకలాగా కనిపిస్తారు, లోపల ఎంత పెద్ద సైకోలు ఉంటారా అనిపించేటువంటి కథ అన్నమాట ఇది. కథ అంటే రీసెంట్గా బయటపడినటువంటి ఒక సంఘటన. ఈ మధులత ఏంటంటే ఎప్పుడు చూసినా కూడా ఇంటికి వెళ్ళినప్పుడు, దర్శి వాళ్ళది, మధులత అనే వాళ్ళది దర్శి, ఆంధ్రప్రదేశ్లోని. వెళ్ళినప్పుడల్లా భర్త కొడుతున్నాడని, వేధిస్తున్నాడని, అత్తమామలు కూడా కొడుతున్నారనేసి కంప్లైంట్ ఇస్తూ ఉంటుంది. అయితే పేరెంట్స్ ఏంటంటే ఒక పాయింట్లో అర్థం చేసుకుంటారు, ఇంకో పాయింట్కి వచ్చేసరికి అడ్జస్ట్ అవ్వమంటారు, ఇక ఫైనల్ పాయింట్కి వచ్చేసరికి ఇంకొచ్చేసే ఇంటికి అంటారు. అయితే ఆ పేరెంట్స్ ఈ పాయింట్కి రాకముందే ఘోరం జరిగిపోయిందనమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే పేరెంట్స్, పిల్లలు, ఆడపిల్లైనా మగపిల్లాడైనా వివాహ జీవితంలో ఇబ్బందులు పడుతున్నాను అని చెప్తే ఖచ్చితంగా వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి. ఫిజికల్ అసాల్ట్ ఉంటే ఆడ మీదైనా మగ మీదైనా అసలు యాక్సెప్టెన్స్ చేయకూడదు. ముఖ్యంగా ఆడవాళ్ళ మీద తీవ్రమైన ఫిజికల్ అసాల్ట్ ఉంటుంది. ఎన్నో సెంచరీస్గా నడుస్తుంది. దాన్ని ఇప్పటికీ కూడా మనం సాల్వ్ చేయలేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అయితే ఆ వ్యక్తికి అనుమానం, ఈ నాగేంద్ర భరద్వాజ్కి ఈమె అందంగా ఉండడం వల్ల ఏమో విపరీతమైన అనుమానం, రంకు కట్టడం, వాడితో మాడో వీడితో మాడో. ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. సో ఆఫీస్లో కాస్త మంచిగా మూవ్ అవ్వడమో, వాట్సాప్లో చాట్ చేయడమో, ఇక ఫ్రెండ్షిప్ అనండి. ఒకవేళ నిజంగానే ఏదో ఉందో అనుకున్నా కూడా ఈ రకంగా సైకోలాగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఏముంది? విడిపోవచ్చు. భార్య తప్పు చేస్తే భర్త, తప్పు చేస్తే భార్య, మందలించవచ్చు, గొడవ పడవచ్చు, క్వశ్చన్ చేయవచ్చు, ఏమైనా చేయవచ్చు. ఫిజికల్ అసాల్ట్ అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఎంత పెద్ద తప్పు అయినా చేయనివ్వండి. నిజంగా ఒక భార్య, ఒక భర్త వేరే వాళ్ళతో అఫేర్ పెట్టుకున్నా కూడా ఫిజికల్ అసాల్ట్ అనేది మీ చేతకానితనాన్ని చూపిస్తుంది తప్ప మీ గొప్పతనాన్ని, మీ కోపాన్ని, మీ బాధని అయితే చూపించదు. ఒక ఆడదాన్నో, ఒక భర్త, ఒక మగాడినో, ఒక ఆడది కొట్టేసి, ఒక ఆడదాన్ని మగాడు కొట్టేసి ఇదంతా కూడా బాధలోంచి వచ్చింది, కోపంలోంచి వచ్చిందని చేతకానితనంలోంచి వస్తుంది. అవతల వాళ్ళని మనం ఎంత హీనంగా చూస్తున్నాం, అవతల జెండర్ని కానీ, అవతల వ్యక్తిని కానీ, వాళ్ళ జీవిత విధానం బట్టి వాళ్ళని ఎంత హీనంగా చూస్తున్నాం అంటేనే చేయలేస్తుంది మనకు. లేదంటే ఎందుకు లేస్తుంది చెయ్యి? సో ఏమైందంటే ఎప్పటికప్పుడు బాబుని తీసుకుని, ప్రెగ్నెన్సీ అప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, కాపురం మళ్ళీ రావడానికి కానీ, నేను వెళ్ళలేనమ్మా, ఎన్నో తలకాయ నొప్పులు, అతనితో చాలా ఇబ్బంది పెడుతున్నాడు, టార్చర్ పెడుతున్నాడు, ఇంత మంచి ఉద్యోగం చేసుకుంటున్నా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేసుకుంటా నేను అన్నా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కన్విన్స్ అయిపోయి ఆ అమ్మాయిని కన్విన్స్ చేసేసి ఇట్లా ఇంట్లో వాళ్ళు అట్లా అర్థం చేసుకోవడం వస్తాయి గొడవలు. సో ఏమైంది, మొత్తానికి మళ్ళీ పంపించారు. పెద్ద మనుషుల సమక్షంలో పెట్టారు, కొడుతున్నాడు అది ఇది అని. సో అక్కడ కూడా ఈ పెద్ద మనుషులు ఇంకా పెద్ద ఎదవలు అనమాట. వాళ్ళు ఇంకా, ఈ పెద్ద మనుషులు మీకు ఎట్లా ఉంటారంటే 90% అమ్మాయికి ఇబ్బంది ఉంది అనేసి ఎప్పుడైతే ఈ డిస్కషన్స్ నడుస్తుంటాయో పెద్ద మనుషుల సమక్షంలో, ఆడపిల్ల అర్థం చేసుకోవాలమ్మా, బొక్కమ్మ, బోషాడమమ్మ, ఈ సొల్లు ఎక్కువ చెప్తారు. మగాడు అట్లాగే ఉంటాడమ్మా, సరే డిఫరెంట్ టాపిక్ అది. అయితే ఏమైందంటే మే 3వ తారీఖున, 13వ తారీఖు, 4వ తారీఖు ఆ టైంలో నేను ఓటేయడానికి ఇంటికి వెళ్తాను 13వ తారీఖున అనేసి చెప్పింది. చెప్తే దానికి అమ్మాయికి అతనికి మధ్య గొడవలు. అంటే నువ్వు ఓటేయడానికి వెళ్ళాలా ఇప్పుడు ఇంటికి, నేను ఎట్లగొట్ల తప్పించుకోవడం చూస్తున్నావు, నా దగ్గర ఉండకుండా అనేసి గొడవ స్టార్ట్ అయ్యి అనుమానము, రంకులు కట్టడం, ఇట్లా పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తూ ఫైనల్గా ఒక సుత్తితో తల మీద బాది, కత్తితో చాలా దారుణంగా పొడిచి, అంతా కూడా కిచెన్లో ఉండేవి, ఇంట్లో ఉండేటువంటి సామాన్లు చాలా దారుణంగా చంపేసి, అప్పటికప్పుడు ఆవేశంలోనూ ఎప్పటి నుంచో ఉన్న ప్లాను, సైకోగాడు అనమాట, చంపేసి పైగా ఎవరి ముందు, తన కొడుకు ముందు, ఈ ఎవడైతే చంపాడో నాగేంద్ర భరద్వాజ్, అట్లాగే ఎవరైతే చనిపోయింది మొదలుతో వీళ్ళ బిడ్డ, పేరు చెప్పకూడదు ఆ పిల్లోడిది, 19 నెలల బిడ్డ, ఆ బిడ్డ 1 ఏడాదిన్నర పైగా ఉన్నటువంటి వయసులో ఉన్న బిడ్డ ముందు దారుణంగా చంపేసి భార్యని, ఎవరికీ తెలియకుండా, ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు 2 సిలిండర్లను లీక్ చేసేసి వెళ్ళింది ఒక అపార్ట్మెంట్లో. ఈ సాయి అనురాగ్ కాలనీ అనేటువంటి దాంట్లో ఒక అపార్ట్మెంట్ పేరు ఎందుకు చెప్పడం అని చెప్పట్లేదు. సో ఆ 2 గ్యాస్ సిలిండర్లు లీక్ చేసేసి అక్కడ ఉన్నటువంటి కరెంటుని షార్ట్ సర్క్యూట్ అయ్యేలా చేసి, అంటే ప్లాన్ ఏంటంటే బిడ్డను తీసుకుని వెళ్ళిపోతాడు వీడు. వెళ్ళిపోయిన తర్వాత పేలిపోతుంది అపార్ట్మెంట్. పేలిపోయి ఆ గ్యాస్ సిలిండర్ పేలిపోయి ఏదో ఫైర్ యాక్సిడెంట్ కింద చేద్దామనే ప్లాన్. సో వెళ్ళిపోయి ఒక శ్రీనివాస్ అనే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయి, అక్కడికి వెళ్ళి నేను ఇట్లా చేశానరా, ఇలా జరిగిందిరా అని చెప్పేసి అతన్నే ఒక కత్తితో పొడి చేసుకోబోయి, అది కూడా తన బిడ్డ ముందే చేసుకోబోతే
ఆ శ్రీనివాస్ అతను ఆపితే అయినా కానీ ఇతను గాయాలైతే వెంటనే తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేశారు. ఈలోపు పక్కింటి వాళ్ళు అపార్ట్మెంట్లో ఈ గ్యాస్ వాసన అది వచ్చేసరికి పోలీసులకు ఫోన్ చేయడం, వెంటనే తలుపులు బద్దలు కొట్టుకుని గ్యాస్ అది ఆఫ్ చేయడం ఇదంతా చేసినప్పుడు అక్కడ శవం, ఈ అమ్మాయిది చచ్చిపోయినటువంటి పిల్ల శవం. అంటే ఎంత దారుణం అంటే ఆ భార్యను చంపడమే కాకుండా ఒకవేళ అట్లా జరిగి ఉంటే ఒక అపార్ట్మెంట్ మధ్యలో ఉన్న ఫ్లోర్ మొత్తం లెగిసిపోతే పైన అపార్ట్మెంట్ పరిస్థితి ఏంటి? ఎంత డ్యామేజ్ జరిగి ఉండేది, ఎంతమంది చచ్చిపోయింది, ప్రాణాలు దారుణం కోల్పోయేవారు. మనిషి యొక్క విజ్ఞత అనేది మనుషులు కోల్పోతున్నారు. తమ ఈగో కోసమో, తమ భార్య లేదా తమ భర్త తమకే సొంతము, తమ బిడ్డ తమకే సొంతము, నన్ను దాటి నా భార్య కానీ భర్త కానీ నా బిడ్డ కానీ అసలు ఏమీ చేయడానికి లేదు, నేను ఏది చెప్తే ఆ పరిధిలోనే ఉండాలంటే ఇప్పుడు ఒక వ్యక్తి నన్ను మోసం చేస్తే నేను బాధపడటం వేరు, దానికోసం నేను ఉన్మాదిలాగా బిహేవ్ చేయడం వేరు. రెండు కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్స్. బాధ ఉండదా అంటే బాధ ఉండదు అనే కాన్సెప్ట్ కాదు సార్. ఇక్కడ బాధని వ్యక్తపరిచే విధానమే అది కాదు. అంటే విజ్ఞతను కోల్పోతున్నారు మనుషులు రాను రాను కూడా. సో ఇట్లా అపార్ట్మెంట్ కనుక కూలిపోయి ఉంటే ఏంటి పరిస్థితి అనేది అందరూ బాధపడుతున్నారు. సో అడ్మిట్ చేశారు లోకల్ హాస్పిటల్ అతన్ని. వెంటనే పోలీసులకు అర్థమైంది ఈ కథ వెనక ఉన్నాడు మనోడు అని. వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. 4 రోజుల తర్వాత బయటకు వచ్చింది. తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు. సో నాకు కూడా ఒక కజిన్ ఉంది, ఇట్లాగే ఆ అమ్మాయిని చాలా దారుణంగా టార్చర్ పెట్టేవారు ఆ పుట్టింట్లో. అయితే ఆ అమ్మాయి వచ్చేసింది కొన్ని సంవత్సరాల క్రితం పుట్టింటికి, శుభ్రంగా చక్కగా సంతోషంగా బతుకుతుంది. తన జీవితాన్ని తను చాలా సంతోషంగా వాళ్ళ అమ్మగారిని చూసుకుంటూ ఎంతో హ్యాపీగా పోతుంది. గర్వపడతా అట్లాంటి వాళ్ళని చూస్తే. అమ్మాయి తీసుకున్న డెసిషన్కి, అమ్మాయి వచ్చేయడాన్ని అక్కడి నుంచి తప్పించుకుని, ఆ తర్వాత మేమందరం కూడా అమ్మాయిని సపోర్ట్గా ఉండటం, మా ఫ్యామిలీలో అందరూ కూడా, మా కుటుంబం రిలేటివ్స్ అందరూ కూడా. అంటే ఇవన్నీ చూస్తే అదే ప్లేస్లో అమ్మాయి ఉంటే, నా కజిన్ ఉంటే ఏంటి పరిస్థితి అనేటువంటి బాధేస్తుంది ఇట్లాంటివి చూసినప్పుడు. లేకుండా అమ్మాయి తప్పించుకుని చాలా ప్రశాంతంగా బతుకుతుంటని చూస్తే గర్వపడాలి ఇలాంటివన్నీ చూసి. ఇవన్నీ చూసి మనం ఒక భర్త ఒక భార్యను టార్చర్ పెడుతున్నా, భార్య ఒక భర్తను టార్చర్ పెడుతున్నా, పిల్లల విషయంలో ఇట్లా జరుగుతున్నా, బయటికి వచ్చి ఆ రిలేషన్లోంచి బతకగలము. మగాడు లేకపోతే ఆడది బతకలేదు, ఆడది లేకపోతే మగాడు బతకలేడు, పెళ్ళం పిల్లలు ఉంటేనే ప్రపంచంలో ఉండాలి అనే ఒక సోషల్ మెంటాలిటీస్లోంచి, ఆ మూర్ఖత్వం నుంచి బయటికి రాకపోతే ఇట్లా ఎంతోమంది మధులతలు మాధవీలతలు ఎంతోమంది చనిపోతూనే ఉన్నారు. ఆ మెంటాలిటీ, ఆ సొసైటీ మనకిచ్చేటువంటి ఆ ఫియర్లోంచి బయటికి రావాలి. అట్లా బయటికి వచ్చేలాగా ఇప్పటికైనా రానున్న తరాలైనా అట్లా ప్రిపేర్ చేసుకోగలగాలి. ఈరోజు ఖచ్చితంగా పాఠ్యాంశాల్లో సోషల్గా బతకడం అంటే మొగుడు పెళ్ళం పిల్లలే కాదు, మొగుడు లేకపోయినా పెళ్ళం లేకపోయినా పిల్లలు లేకపోయినా బతకొచ్చు, అదే అలా బతకపోతే పెద్ద మహాపాపమేం కాదనే అంశాన్ని ఖచ్చితంగా మనం భావితరాలకు చెప్పుకోగలగాలి. అది చెప్పకపోతే ఈరోజు మొదలైతే చనిపోయింది, ఇంకో 100 సంవత్సరాల తర్వాత నాలంటోడు ఎవడో ఇంకో వీడియో చేస్తాడు, ఇంకోటి ఎవరో చనిపోయిందని. వీళ్ళు ఈ గ్యాప్లో 1,00,000 మంది చచ్చిపోతారు. ఇంతకు మించి వీళ్ళు విజ్ఞతలు కోల్పోయి మనుషులు చేసే పనితో పాటు సోషల్ స్టిగ్మా, అమ్మో ఈ అమ్మాయిని మూడు వదిలేసాడంట, అమ్మాయి మూడు వదిలేసి వచ్చిందంట, అరే వీడిని పెళ్ళం వదిలేసిందిరా, ఆడికి సెక్స్ చేయడం రాదేమో అందుకే వదిలేసిందిరా, ఇవన్నీ కూడా అలా అంటారని భయపడి ఈరోజు ఎంతోమంది మొగుళ్ళు బలవంతంగా పిల్లలతో కాపురాలు చేస్తున్నారు. గయ్యాలి పిల్లలతో ఎంతోమంది గయ్యాలి మొగుళ్ళతో పిల్లలు కాపురాలు చేస్తున్నారు. ఇది మన దౌర్భాగ్యం అన్నమాట. ఒక గొప్ప సిస్టము, గొప్ప వ్యవహారం అని చెప్పుకుని ఒక బలవంతపు జీవితంలో బతకాల్సినటువంటి దౌర్భాగ్యాలు ఇవన్నీ.